అరే డబ్బులు వచ్చినట్లు అయిపోతున్నారా? స్థలం కొనరా, అది మంచి ప్లాన్ కదా. సరే ఎవరైనా మంచోడు ఉంటే చూద్దాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. మాట్లాడుకుంటున్నారు. స్థలం తీసుకుందాం అనుకుంటున్నాం రా. తెలిసిన అన్ని ఉన్నాడు రా, నిజం స్థలాలు ఉంటారా? సరే వెళ్దాం. మా ఊడికి స్థలం కావాలనే, మంచి స్థలం ఏదైనా ఇప్పించాను. మన దగ్గర చాలా స్థలాలు ఉన్నాయి కదా, తీసుకుందాం మంచిది. అప్పుడు ఎంతలో కావాలి నీకు స్థలం? గజం ఎంత ఉందండి ఇక్కడ? గజం వచ్చేసి 1,00,000 రూపాయల దాకా పలుకుతుంది. మరి చూద్దాం. ఇప్పుడు మనకి స్థలం ఉంది. ఈ స్థలం ఇది దీని పక్కన స్వామి థియేటర్ పక్కన అనమాట. ఎయిర్పోర్ట్ కూడా కడదాం అనుకుంటున్నారు. ఇక్కడ ప్లానింగ్ ఉంది. నువ్వు 1,00,000 రూపాయలు ఉందా? నెక్స్ట్ వచ్చినప్పటికి ఎంత అవుద్ది అనుకున్నావు? నువ్వు అలా కళ్ళు మూసుకొని తెలిసిన 2 సంవత్సరాల్లో 10 లక్షలు అయిపోద్ది. అలాగే చెప్పండి, తీసుకుంటాం. అన్ని పెట్టు, కోట్లు అయిపోతుంది. వేరా సరే స్థలం తీసుకోవడానికి ఓకే అండి. ఓకే, మరి క్యాష్ ఎలా ఇస్తారు నాకు? అంటే ఫోన్ పే చేస్తాం. గొప్పడువే, ఫోన్ పే అంటే పెట్టి మొత్తం క్యాష్ కావాలి నాకు. సరే అండి, అయితే క్యాష్ అయితే ఒక 40 లక్షలు ఇస్తాము. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు 10 లక్షలు ఇస్తాం. ఓకే, అయితే ఇప్పుడు పెడుతుంది రిజిస్ట్రేషన్? రిజిస్ట్రేషన్ చెప్పండి మీరే. ఇప్పుడు పెట్టేసుకుందామా, లేకపోతే ఎల్లుండి పెట్టుకుందామా? పెట్టేసుకోవచ్చు. క్యాష్ ఎంత చోరం పెడదాం, చోరం మంచిది ఉంది. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు. ఎయిర్పోర్ట్ వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ మనకి బోర్పూర్లో ఎయిర్పోర్ట్ ఉంది కదరా.